అటు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పిప్పల్దారి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు వినూత్న రీతిలో పంట చేలలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధకులు రైతుల మేలు కోరే నాయకులు రైతు బాంధవుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు రైతులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈరోజు తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ లేని లోటు తెలుస్తుందని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ లాంటి నాయకులు దేశంలో ఎవరూ లేరని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బోధ్ మండల్ పిప్పల్దారి గ్రామంలో ఘనంగా బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. రైతాంగం తరఫున ఈరోజు పొలంలో చేన్లలో రైతులంతా సంబరంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాడు తెలంగాణ తెచ్చిన తొలి ఉద్యమకారుడు కేసీఆర్ గారు కాబట్టి ఈనాడు తెలంగాణ రైతాంగం కేసీఆర్ లేని లోటు చూసుకొని ఈరోజు పొలంలో జొన్న చేనులో కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన సేవలు అలాంటి నాయకుడు ఇప్పుడు దేశ చరిత్రలో ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు అంటే అది ఎవరు అంటే అది కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈరోజు మన ప్రతి గ్రామాన చూస్తే పల్లెల్లో గ్రామాల్లో కేసీఆర్ లేని లోటు ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఆయన ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. అలాంటి రోజులు మళ్ళీ రావాలని కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలి.